నాదెండ్ల మనోహర్ గారు సీఎం గారు మాట్లాడుకుంది కూడా వచ్చింది అట్లనే. ఎవరు అది ఇంకొక ఆయన బయట పెట్టాడు, వైసీపీ ఆయన. ఏందండి ఇన్ని లీక్స్ ఏంటండి? ప్రభుత్వం లీక్ ప్రూఫ్గా లేదా? సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ నమస్కారం అండి. అంటే అంబటి రాంబాబు గారి విషయం మనం పక్కన పెడదామండి. ముందు మీరు అడిగింది అంటే అక్కడ అమిత్ షా గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అట్లా జరిగిన మీటింగ్ లో అక్కడ ఏం జరుగుతున్నది అన్నది ఎవరికి వాళ్ళు ఊహించేసుకుని, ఎవరికి వాళ్ళు కథనాలు రాసేస్తూ, ఎవరి స్టోరీలు వాళ్ళు అల్లేసుకుంటున్నారు, దాని మీద ఊహాగానాలు లేపుతున్నారు, దాని మీద సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేగుతుంది. అక్కడ పక్కనే కూర్చుని వడ్డించినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా అంబటి రాంబాబు గారి విషయానికి వస్తే ఆయన సినిమాటిక్ గా ఆయన ఎలా అయితే నటన ప్రదర్శిస్తారో మీడియా ముందు మనందరికీ తెలిసిందే. కాబట్టి అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇకపోతే మనం గతం తీసుకుంటే చూపించిన కథనాలు, రాసిన వార్తలు కూడా పెద్దగా పట్టించుకోకర్లేదా? ఏది జగన్మోహన్ రెడ్డి గారి కొంప 30 ఎకరాల్లో ఉంది, 400 గదులు ఉన్నాయి, అమిత్ షా ఆశ్చర్యపోయాడు. అలాగే దాని పేరు ఏంటది, వైజాగ్లో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టుకున్నాడు, రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది, ఆయన పేరున కాగితాలు రెడీ అయినాయి. ఇవన్నీ కూడా మనం పెద్దగా పట్టించుకోకర్లేదా? సార్ ప్రూఫ్లు ఉన్నవి, మనం దాని మీద ఖచ్చితంగా ప్రూఫ్లు ఉన్నవి, ఆ కళ్ళు ఎదురుగుండా కనిపిస్తున్నది వేరు. జగన్మోహన్ రెడ్డి పేరున రిజిస్టర్ అయిందా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రిజిస్టర్ అయిందా ఆ ప్యాలెస్? అది నాకు కావాలి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ ప్యాలెస్ గురించి నేను మాట్లాడే ముందు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. 151 సీట్లతోటి అత్యంత బలమైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద 5 ఏళ్లు ఎటువంటి అధికారం లేకుండా కూడా జనసేన పోరాటం చేసింది. ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేసింది. అలాగే బలమైన సోషల్ మీడియా కలిగి కూడా ఈ రోజుకి కూటమి ఏర్పడిన తర్వాత కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో శక్తులు 2022 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అది సఫలం కాలేదు. 21 సీట్లకి జనసేన తగ్గించుకుని మనం తగ్గి ప్రజలను గెలిపిద్దాం అని పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట మీద జన సైనికులు అందరూ కట్టుబడి ఉండి ఒక క్రమశిక్షణ కలిగి ఉండి ఎక్కడ ఓటు చేయలేకుండా మేము ఆయన మాటని నిలబెట్టాము, గెలిపించాము. స్థైర్యాన్ని నేను ఇక్కడ ఏమి దాని గురించి నేను మాట్లాడలా. నేను అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి పేరున రిజిస్టర్ అయిందా లేదా? రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించండి, జగన్మోహన్ రెడ్డి లోపలేసేయండి, అయిపోలా. ఇప్పుడు ఇంత గొడవ ఉండదు. అమిత్ షా వచ్చి ఆయన భోజనం చేస్తూ అడగటం, దాన్ని మనం చిలవలు పొలవలుగా చెప్పుకోవటం నామరద కదా ఆయనకు కూడా. ఇంకేమీ లేనట్టు అదొక్కటే అడుగుతాడు ఆయన. సార్ అమిత్ షా గారు వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల గురించి ఆరా తీశారన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, అటు అమిత్ షా గారు చెప్పలేదు, లోకేష్ గారు చెప్పలేదు. ఈ ఎవరో కొన్ని మీడియా సంస్థలు రాసిన దాన్ని పట్టుకుని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. అక్కడ ఏం అంటే కేంద్ర హోంమంత్రిగా ఆయన రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల విషయం కానీ, అలాగే ఇంతకు ముందు ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి, ప్రజల సొమ్ము దోచేయడం గురించి మాట్లాడుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకుని ఉండొచ్చు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నది వాస్తవాలు బయటకు వస్తూనే ఉన్నాయి కాబట్టి దాని గురించి చర్చించుకుని ఉండొచ్చు సార్. పర్టికులర్ గా యలహంక ప్యాలెస్ గురించో లేదంటే రిషికొండ ప్యాలెస్ గురించో ఇంకేదో దాని గురించో మాట్లాడి ఉంటారని అన్ని ఊహాగానాలు తప్ప రిషికొండ పర్యావరణానికి అనుమతుల్ని ఉల్లంఘించి అక్కడ కట్టారని కేంద్ర ప్రభుత్వం ఫైన్ కూడా వేసింది. అంతవరకు మీ క్లారిటీని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నాది ఇంకో ప్రశ్న, సుజాత గారు, నాది ఇంకో ప్రశ్న. ఇప్పుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఈయన్ని పిలిచి ఆ రోజు ఆ మీటింగ్లో కూర్చోబెడితే ఈయన వెళ్ళి అక్కడ మాట్లాడేవాడు కాదు కదా. సోషల్ మీడియా అంటే ఢిల్లీ మీడియా రాసింది. పవన్ కళ్యాణ్ని ఆ రోజు జరిగిన ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, ఇంకో మంత్రి పార్థసారథి గారు, హోంమంత్రి అనిత గారు తిరుపతిలో కూర్చొని ఏర్పాటు చేసుకున్న మీటింగ్కి ఈయన పిలవలేదట. సో ఈయన కోపం వచ్చిందట. కోపం వచ్చి ఆ కోపాన్ని ఈ రూపంలో తీర్చుకున్నారని చెప్పి ఢిల్లీ మీడియా రాస్తుంది. అసలు ఈ పంచాయతీ అంత ఎందుకు? ఆయన పిలిచేసి వాళ్ళతో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే స్వపక్షంలో వివక్ష ఉండేది కాదు కదా. దానికే బహుశా లోకేష్ గారికి కోపం వచ్చి ఇలా మాట్లాడారని ఆ కథనం కూడా వచ్చింది. లేదు సార్, పవన్ కళ్యాణ్ గారు చేసింది 100% కరెక్ట్ అండి. పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగత అభిప్రాయమో జనసేన పార్టీ అభిప్రాయమో చెప్పలేదండి. ప్రభుత్వం తరపు నుంచి తన అభిప్రాయం చెప్పారు. అక్కడ క్షమాపణ చెప్పమనడం ద్వారా ప్రభుత్వం మీద వస్తున్న అప్రతిష్టని, డ్యామేజ్ ని చాలా నివారించారండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక క్షమాపణ చెప్పడం ద్వారా అక్కడికి మా ప్రభుత్వం
ఎన్డీఏ ప్రభుత్వం ఏమి తగ్గిపోయినట్టు కాదండి. బాధితులు ఎమోషనల్ గా ఫస్ట్ వాళ్ళు కూల్ డౌన్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళకు చేయాల్సినవంతా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సినవన్నీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల చాలా డ్యామేజ్ అరికట్టినట్టు అక్కడ తీసుకోవాలి సార్. అది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత తరపున అభిప్రాయం. వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. అదండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. అంబటి రాంబాబు గారికి సీఎంఓలో ఆయన సొంత మనిషి ఎవరు ఇప్పుడు మీరు చెప్పాలి. ఈ రహస్యం బయట పెట్టాలి. ఎందుకంటే మీకు సెక్రటరియట్లో ఏం జరుగుతోంది, ముఖ్యమంత్రి గారు ఉండవల్లి నివాసంలో ఏం జరుగుతోంది, పిన్ టు పిన్ చెప్తున్నారు మీరు. యాజ్ ఇఫ్ యువర్ మెన్ వర్ వెరీ మచ్ ప్రజెంట్ దేర్.